స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు అందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్కుతో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, శాంతినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, స్వస్థతనిస్తున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు ప్రియులారా. అలాగే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 అంతలు ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన ప్రియ కుమారులుగా కుమార్తెలుగా ఎవరు జీవిస్తూ ఉంటారో వారు 30 60 100 ఫలిస్తారని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలాగున భక్తుడైనటువంటి ఇస్సాకు ఆ దేశమందున్నవాడై పంట వేశాడంట, విత్తనం వేశాడంట. విత్తనం వేయగా సంవత్సరము 100 ఫలము పొందెనని వ్రాయబడింది ప్రియులారా. అలాగే ఆయన యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక దేవుడు ఒక వ్యక్తిని లేక ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని లేక ఒక పట్టణాన్ని, ఒక పైరు పంటను, ఒక కంపెనీని, ఒక బిజినెస్ను దేవుడు ఆశీర్వదిస్తే అది చాలా గొప్పగా దీవించబడుతుంది ప్రియులారా. అయితే నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదని గ్రంథంలో వ్రాయబడింది ప్రియులారా. మన కష్టం చేత రేయనక పగలనక మనం కష్టపడ్డా కూడా దాని వలన మనకు ఆశీర్వాదం కలగదని వ్రాయబడింది ప్రియులారా. యెహోవా అతనిని ఆశీర్వదించాను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడైన అని వ్రాయబడింది. నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే తల్లి అయినా, తండ్రి అయినా, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు ఎవరైనా సరే మనల్ని తృణీకరించినా త్రోసివేసినా కూడా దేవుని యొక్క ఆశీర్వాదం ఆగదు ప్రియులారా. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, యెహోవా అతనిని ఆశీర్వదించినందువలన అతడు గొప్పవాడాయను. ఇంట గొప్పవాడయ్యాడు, బయట గొప్పవాడయ్యాడు, సంఘంలో గొప్పవాడయ్యాడు, ఆయన కంపెనీలో గొప్పవాడయ్యాడు, పైరు పంటల్లో గొప్పవాడయ్యాడు, అలాగ జాబ్ విషయంలో గొప్పవాడయ్యాడు. ప్రమోషన్ దేవుడు క్లియర్ చేసి గొప్పవాన్ని చేసి దేవుడు దీవిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఒకానొక సహోదరుడు నాకు ఫోన్ చేసి ఆయన ఆఫీసర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు. అయితే ఆయనకున్నటువంటి శరీర బలహీనతలను బట్టి పలుమారులు నాకు ఫోన్ చేస్తూ ఫోన్లో ప్రార్థన చేయించుకుంటూ ఉంటాడు. ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ఇలాగ వచ్చిందమ్మా అని చెప్తూ ఉంటాడు. ఒకానొక దినాన ఆ సహోదరుడు ఫోన్ చేసి, నాకు ప్రమోషన్ వచ్చేది ఉంది, 2 ఇయర్స్గా నా పక్కనున్నటువంటి వారు నా ఫ్రెండ్సే నాకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు. నేను కొంత అనారోగ్యంగా ఉండటం వలన ఆయన అది చేయలేడు, ఈ డ్యూటీ చేయలేడు, ఆయన ప్రయాణాలు చేయలేడు, అలాగూ ఫ్లైట్లో ఎక్కలేడు, అది చేయలేడు, ఇది చేయలేడు అని మరి నా పై అధికారులకు, ఆఫీసర్లకు నా ప్రక్కనున్న వారే చెప్పి నాకు ప్రమోషన్ రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు, ప్రార్థించండి అని ఆయన ఫోన్ చేశాడు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఇలాంటి ఆటంకాలు ఏమొచ్చినా కూడా తప్పిస్తాడు ప్రియులారా. అప్పుడు ఆ కుమారుని కోసం ప్రార్థన చేసినప్పుడు అత్యధికముగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నానని దేవుడు సెలవిచ్చాడు ప్రియులారా. అలాగూ దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఆ కుమారుడికి ఈ మాటే చెప్పాను, త్వరలోనే దేవుడు నిన్ను ప్రమోషన్ ఇచ్చి దీవించబోతున్నాడని చెప్పిన తర్వాత
ఆ కుమారుడు కొంతకాలం అయిన తర్వాత ఫోన్ చేసి, మీరు చెప్పినట్టుగానే దేవుడు ఆశ్చర్యంగా ఎన్ని ఆటంకాలు కలిగినా కూడా నాకు ప్రమోషన్ ఇచ్చి నన్ను హెచ్చించి దీవించాడు. నిశ్చయముగా ఎవరెవరైతే ఆటంకపరిచారో నాకు ప్రమోషన్ రాకుండా వారందరూ కూడా నోటి మీద వేలేసుకునేటట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నన్ను గొప్పగా ఉంచాడు, ఉన్నతమైన స్థానంలో దేవుడు నన్ను ఉంచాడు. నన్ను చూసిన వారందరూ కూడా సిగ్గుపడేటట్టుగా నా దేవుడు నన్ను గొప్పవాణ్ణి చేశాడని ఆ సహోదరుడు ఫోన్ చేసి సంతోషంగా దేవుణ్ణి మహింపరిచాడు. ప్రియులారా, అయితే ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఏ ఆశీర్వాదం పొందాలన్నా కూడా దేవుని నుండే మనం పొందాలి ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి ఇస్సాకును దేవుడు ఇలాగున ఆశీర్వదించి గొప్పవాణ్ణి చేసి ఆశీర్వదించాడంట. దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రజలమైన మనం దేవుని మాట వినాలే కానీ, ప్రార్థించాలే కానీ, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలే కానీ, ఆయన ఆజ్ఞానుసారంగా జీవించాలే కానీ దేవుడు మనల్ని ఇంట బయట సంఘంలో సమాజంలో గొప్పవారిని చేసి నీ హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కొట్టివేసి నువ్వు పడుతున్నటువంటి దిగులు చింత వ్యాకులమంతా తొలగించి సమృద్ధి అయినటువంటి ఆయన ఆశీర్వాదాలతో నింపబోతూ ఉన్నాడు. గొప్పగా నిన్ను దీవించబోతున్నాడు. నీ బిజినెస్ను కూడా విస్తరింపచేయబోతూ ఉన్నాడు. నీ సంఘాన్ని ఆశీర్వదించబోతున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని కూడా ఫలభరితంగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. నీ ఆరోగ్యాన్ని కూడా దేవుడు కుదుటపరిచి సంపూర్ణ స్వస్థతనిచ్చి నీ శత్రువులందరూ కూడా నీ ఎదుట నుండి పారిపోనట్లుగా దేవుడు గొప్ప కృపను చూపబోతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట ప్రకారం యెహోవా తనను ఆశీర్వదించాను గనక అతడు గొప్పవాడాయను అనేటువంటి శ్రేష్టమైన మాట ఇస్సాకు జీవితంలో నెరవేర్చిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరి జీవితాల్లో కూడా దేవుడు నెరవేర్చబోతూ ఉన్నాడు. అలాగున సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుని చేతిలో ఉందాం, ఆయన మాట ప్రకారం జీవిద్దాం. భక్తుడైనటువంటి ఇస్సాకును దీవించిన దేవుడు మనలందరిని కూడా దేవుడు దీవించునుగాక. ఆయన అధికమైనటువంటి ఆశీర్వాదములతో నింపునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో భక్తుడైనటువంటి ఇస్సాకును దీవించిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, తండ్రి నూరంతల ఫలమిచ్చిన దేవుడు, మీరు ఆశీర్వదించటం వలన తండ్రి ఆయన గొప్పవాడాయనని వ్రాయబడి ఉన్నది. తండ్రి మీకు స్తోత్రాలు. ఇస్సాకును ఆశీర్వదించినట్లు, ఆయన్ని గొప్ప చేసినట్లు ఈ మాటలు విన్న మా ప్రియబిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, గొప్పవారిని చేయండి, గొప్పవారినిగా ఉంచండి, 30 60 100 ఫలింపచేయండి, హెచ్చించండి, మీ ఆశీర్వాదాలతో నింపండి, వారికన్నిటిని తొడవండి, వారి మూలుగులన్నీ ఆపివేయండి, సకల సంతోషంతో మీ బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, అలాగే తండ్రి మరి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.